నోటెడ్ అధ్యక్ష. బండా ప్రకాష్ గారు అనుమతించినందుకు అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. సార్, మేము పుట్టి పెరిగిన ప్రాంతం వరంగల్ జిల్లా, కాకతీయుల మహానగరంగా విరాజ్ జిల్లా. అక్కడ అద్భుతమైన శిల్పకళా సంపత్తో పాటు చారిత్రక ఆనవాళ్లు అనేకం ఉన్న నేపథ్యం మనందరికీ తెలిసిన విషయం. ఇప్పటికే అనేక ప్రాంతాలు కొంత హెరిటేజ్ సైట్గా గుర్తింపబడ్డప్పటికీ కూడా మరి ఇవాళ రామప్ప లాంటి దేవాలయాన్ని ఎన్నో ఏండ్లుగా ఇబ్బంది పడితే గతంలో మరి దాన్ని హెరిటేజ్ సైట్గా గుర్తింపు తీసుకురావడం జరిగింది. దానికి అనేక రకాలుగా స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా కృషి చేస్తే అది సాధ్యమైంది. ఇప్పటికి కూడా అనేక అటువంటి నిర్మాణాలు అనేకం ఉన్నాయి. వరంగల్లో హెరిటేజ్ సైట్గా గుర్తింపబడే అవకాశం ఉన్న సైట్స్ అనేకం ఉన్నాయనే విషయాన్ని గౌరవ మంత్రి గారి దృష్టి కూడా తీసుకొస్తున్న అధ్యక్ష. అట్లాగే గత ప్రభుత్వ కాలంలో కూడా 5 కోట్ల రూపాయలు ములుగు ప్రాంతంలో ఉన్న దేవునిగుట్ట అనే ప్రాంతానికి మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. టెక్నికల్ కారణాల రీత్యా ఆ వరకు జరగలేదు. అది ఇప్పటికీ ఒక చారిత్రాత్మకమైన కట్టడం, కాకతీయుల కాలం నాటు నిర్మించిన కట్టడం. దాన్ని దయచేసి మళ్ళీ ఒకసారి రివైవ్ చేయాల్సిందిగా నేను గౌరవ మంత్రి గారిని కూడా మీ ద్వారా కోరుతున్నా సార్. అదేవిధంగా ఇవాళ లక్నవరం లాంటి ప్రాంతాన్ని అద్భుతమైన టూరిజం స్పాట్గా గతంలోనే తీర్చిదిద్దడం జరిగింది. ఇప్పటికి కూడా ప్రభుత్వాలు దాని మీద కొంత శ్రద్ధ పెట్టి పనిచేస్తున్నారు. సాటర్డే, సండే అయితే అక్కడ అసలు అకామిడేషనే దొరకని పరిస్థితి ఉంది. ఇవాళ ఆన్లైన్లో అద్భుతమైన స్పందన ఉంది. ఇంకా అక్కడ బాగా డెవలప్ చేయగలిగితే ఇంకా ప్రకృతి, నేచర్తో ఇంటరాక్ట్ అవ్వడానికి ఇంకా చాలామంది రావడానికి అవకాశం ఉంది. దానివల్ల రామప్ప యాత్రికులు కూడా బలంగా పెరిగే అవకాశం ఉంది. దగ్గరలో ఉన్న సమ్మక్క సారక్క, మరి ఆ జాతరకు సంబంధించిన అంశం గతంలో 2 ఏళ్లకు ఒకసారి జరిగేది. ఇప్పుడు రోజు జాతర అవుతుంది మాకు. దాదాపు ఎవరు ఏ పుణ్యకార్యం ఉన్నా సమ్మక్క సారక్క దగ్గర పోయి కార్యక్రమాలు చేయాలనే ఒక సాంప్రదాయం దాదాపు తెలంగాణ ప్రాంతంలో ఇవాళ ఉన్న నేపథ్యం ఉంది. కాబట్టి ఆ ప్రాంతాన్ని కూడా గొప్పగా డెవలప్ చేయడానికి కూడా కొంత కార్యక్రమాలు తీసుకోవాలి. ముఖ్యంగా 1000 పిల్లర్ ఇవాళ ఇటువంటి దేవాలయం అసలు అరుదుగా ఉంటుంది.